ఒక చిన్న గ్రామంలో రఘు అనే అబ్బాయి ఉండేవాడు. చిన్నతనం నుంచే అతను చాలా మౌనంగా ఉండేవాడు. పాఠశాలలో పిల్లలు ఆడుకుంటూ నవ్వుకుంటే రఘు మాత్రం ఓ చెట్టు నీడలో కూర్చుని పుస్తకం చదువుతూ ఉండేవాడు. కొందరు అతన్ని చూసి, ఏమిటిరా ఇతను, మాట్లాడడే లేదు, భయపడేవాడు అంటూ నవ్వేవారు. కాని రఘు మనసులో మాత్రం ఎన్నో కలలు, ఆలోచనలు ఉండేవి. రఘు తండ్రి ఒక చిన్న రైతు. వర్షాలు సరిగ్గా పడక పంటలు నష్టపోయాయి. ఇంట్లో పరిస్థితి కష్టంగా మారింది. అప్పుడప్పుడు తండ్రి బాధగా కూర్చుని, మన భవిష్యత్తు ఏమవుతుందో అని ఆలోచించేవాడు. ఈ మాటలు రఘు మనసును బాగా కదిలించాయి. అతను పెద్దగా ఏమీ మాట్లాడలేదు, కానీ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించే ముందు లేచి, పక్క ఊరికి నడుచుకుంటూ వెళ్లి ఒక ముసలాయన దగ్గర పని చేయడం మొదలుపెట్టాడు. పొలంలో సహాయం, నీళ్లు పెట్టడం, మొక్కలు చూసుకోవడం అన్నీ శ్రద్ధగా చేసేవాడు. ముసలాయన రఘు పనిని చూసి ఆశ్చర్యపోయాడు. నువ్వు చాలా నిశ్శబ్దంగా ఉన్నా, నీ పనిలో గొప్ప శక్తి ఉంది నాయనా అని చెప్పాడు. కాలం గడిచింది. రఘు సంపాదించిన కొద్దిపాటి డబ్బును ఇంట్లో ఇచ్చేవాడు. తండ్రి మొదట ఆశ్చర్యపోయినా, క్రమంగా కుమారుడిపై గర్వం పెరిగింది. ఇదే సమయంలో గ్రామంలో ఒక సమస్య వచ్చింది. ఊరి చెరువు ఎండిపోవడంతో పంటలు పూర్తిగా నశించే పరిస్థితి ఏర్పడింది. అందరూ మాట్లాడుకుంటూ వాదించుకుంటూ ఉండిపోయారు. కాని పరిష్కారం మాత్రం కనిపించలేదు. అప్పుడే రఘు మెల్లగా ముందుకు వచ్చాడు. అందరూ ఆశ్చర్యంగా చూశారు. ఎప్పుడూ మాట్లాడని వాడు ఇప్పుడు ఏం చెబుతాడో అని. రఘు నెమ్మదిగా తన ఆలోచన చెప్పాడు. పక్కనున్న కొండ దగ్గర చిన్న కాలువ తవ్వి, వర్షపు నీటిని చెరువులోకి మళ్లించాలి అని. మొదట కొందరు నవ్వారు, కాని పెద్దవాళ్లు ఆలోచించి అది సాధ్యమే అని అర్థం చేసుకున్నారు. గ్రామస్థులు అందరూ కలిసి పనిచేశారు. కాలువ పూర్తయ్యాక వర్షం పడింది. నీరు చెరువులో నిండింది. పంటలు మళ్లీ పచ్చగా మారాయి. ఆ రోజు గ్రామస్థులకు నిజంగా అర్థమైంది, ఎక్కువగా మాట్లాడేవాడిలో కాదు, నిశ్శబ్దంగా ఆలోచించి పనిచేసేవాడిలోనే నిజమైన బలం ఉంటుంది. ఆ రోజు నుంచి రఘును ఎవ్వరూ తక్కువగా చూడలేదు. అతను కూడా మారలేదు, ఇంకా మౌనంగానే ఉన్నాడు. కాని ఇప్పుడు ఆ మౌనం భయం కాదు, విశ్వాసం. గ్రామానికి రఘు ఒక పాఠం నేర్పాడు. మాటలు కాకుండా పనులు మాట్లాడితే లోకం తప్పకుండా వినిపిస్తుంది.